నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. పెద్ది చిత్రానికి సంబంధించి ప్రధానంగా సుకుమార్ శిష్యుడైనటువంటి బుచ్చిబాబు సన ఈయన ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తున్నాడో ఈ చిత్రానికి సంబంధించి అందరూ కూడా మోస్ట్ అవైటెడ్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక కంపారిజన్ బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది పుష్ప చిత్రాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. పెద్ది చిత్రం ఖచ్చితంగా పుష్పని బీట్ చేస్తున్న రికార్డ్స్ అన్నింటినీ తొలి చేస్తుందని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్గా పెద్ది సినిమాకి నిజంగా పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేసే సత్తా ఉందన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు శ్రీ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న, చెప్పండి ఏమంటారు పెద్ది వర్సెస్ పుష్ప? దీనికి దానికి ముడిపెట్టాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఎప్పుడైతే బుచ్చిబాబు సన దీన్ని టేక్ ఓవర్ చేశాడో, బుచ్చిబాబు స్ట్రెంగ్త్ అందరికీ ఉప్పినంత తెలిసిన తర్వాత ఖచ్చితంగా గురువుని మించిన శిష్యుడు అవుతాడు అనేది ఒక నమ్మకం ఉంది. సో అందువల్ల దానికి తోడు ఆ రారస్టిక్ లుక్స్ అప్డేట్ పెద్దికి సంబంధించి ఏదొచ్చినా కూడా హైగా ఉంది. అట్లా అందరూ దాన్ని సో పుష్పకి పెట్టారు. అది వాళ్ళ గురువు గారు తీసిన సినిమా, ఇది ఈయన తీస్తున్న సినిమా. అది పి, ఇది పి, అంతేనా? అది 5 అక్షరాలు, ఇది 5 అక్షరాలు. అందులో రారస్టిక్, ఇందులో రారస్టిక్ లుక్. అది ఆ పీరియడ్ టైం, ఇది ఆ పీరియడ్ టైం కాబట్టి దానికి దీనికి లింకులు పెడుతున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ మనం పుష్ప గురించి మాట్లాడుకుంటే, పుష్ప అనేది ఒక యూనివర్స్. యాక్చువల్లీ ఫస్ట్ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి నీకు ఫస్ట్ పార్ట్లో వదిలేసాడు. సెకండ్ పార్ట్ నుంచి ఏముంటుంది, పుష్పకి ఒక టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలంటే అతని దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? గంధపు చెక్కలు. దాన్ని అమ్మే ఆయన డబ్బులు సమకూర్చుకోవాలి. కానీ ఇది స్మగ్లింగ్ కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా గట్టి ఉంటుంది. వాళ్ళ కళ్ళు కప్పి ఈయన తీసుకెళ్ళాలి. ఇందులో కూడా ఈయనకి మళ్ళీ శత్రువులు లైక్ అనసూయ లాంటిలో వాళ్ళు వీళ్ళు కొంతమంది సిండికేట్లో ఇతనికి అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ దాటుకొని ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి పుష్ప. అట్లా ఒక సినిమా ఎండ్ అవుతుంది. లాస్ట్ పార్ట్ 2లో మీకు కనిపించింది ఏంటి? సీఎంతో ఒక ఫోటో అడిగింది వాళ్ళ ఆవిడ, అది తీర్చాలి. వెళ్ళాడు, ఈ ఫోటో ఇవ్వమంటే చీపో అన్నాడు. నువ్వు చీపు అనేది ఏంటి, నేను అవసరమైతే సీఎంనే మార్చి ఫోటో తీయించుకుంటా అని ఒక ఇందుకు వెళ్ళాడు. అనుకున్నట్లుగా చేశాడు, ఫోటో తీయించుకున్నాడు. ప్యారలల్గా క్యారెక్టర్స్ అన్నీ అవే ఉంటాయి. ఇతను మళ్ళీ పర్సనల్గా ఇతనికి ఇంటి పేరు లేదు అనేది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంటి పేరు వచ్చింది. కుటుంబానికి దూరంగా ఉంటాడు పార్ట్ 1. పార్ట్ 2లో కుటుంబం వచ్చింది. నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ అంటే అమృతం లాగా సింపుల్ చెప్పండి. క్యారెక్టర్స్కి సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక ఇది ఉంటూనే స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పుష్ప పార్ట్ 3లో కూడా అతనికి మళ్ళీ ఇంకో టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ని మళ్ళీ తను కంప్లీట్ చేయాలి. అక్కడేంటి, రావు రమేష్ సీఎం, ఇతను చేయబడిన సీఎం, ఇతని చేత అయిన సీఎం, అతను వితౌట్ ఎనీ ఇది లేకుండా పుష్పని అరెస్ట్ చేయాలన్న టాస్క్. పుష్పని అరెస్ట్ చేయాలి, అతను చేయలేడు. ఎందుకు చేయించాలి అనేది జగపతి బాబు ఇచ్చిన అదేంటిది టాస్క్. తనకి పుష్పని అరెస్ట్ చేయాలి, ఆయనకు పగ ఉంది కదా, వాళ్ళ అన్నం చంపినాడు ఏదో వాటెవర్. ఇతను ఏం చేయాలి, పుష్పని అరెస్ట్ చేయాలి అంటే సిండికేట్ విషయాలని నాకు తెలుసు, సో నేనే అరెస్ట్ చేశానని తెలిసిపోతుంది. కానీ నేను చేయకుండా నీ వాళ్ళే నిన్ను నమ్మి మోసం చేసినట్టుగా వారు చిత్రీకరించాలి. దానికి ఎంచుకున్న పర్సన్ కేశవ. కేశవ్ ఎందుకు పుష్పకి నెగిటివ్ అవ్వాలి అంటే, పార్ట్ 2లో ఒక చిన్న లీడ్ తీసుకున్నారు. చివరికి నన్ను సునీలే నమ్మాడరా, నువ్వు నమ్మలేదు నన్ను అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ క్లైమాక్స్లో తన మాట వినకుండా ఎవడో చెప్పినందుకు పుష్ప దగ్గరకు వచ్చాడు, వాళ్ళందరిని తీసుకొని అక్కడికి. ఈ రెండింటి మీద ఈయన చిన్నగా అంటూ ఉంటే ఇతనికి ఏంటి నూరిపోస్తారు. వాడు ఎదుగుతున్న కొద్దీ ఆ బల్బు బాగా పెరిగి నిన్ను చీప్గా చూస్తున్నాడు అనేలాగా ఇతన్ని మోటివేట్ చేస్తారు. సో పుష్ప ఏ టైం అయితే చాలా కీ రోల్, అది ఎవరికీ తెలియదు. ఆ గంధపు చెక్కలు దాటించాడు, పోలీసులకు కూడా తెలియదు, అనసూయ వాళ్ళకు కూడా తెలియదు. తెలిసింది ఒక రావు రమేష్కి లేదా పుష్ప అనుచరుడు వీడికి. ఆ పుష్ప అనుచరుడే పుష్పను పట్టిస్తాడు. అప్పుడు నీకు క్యామియో రోల్లో ఇంకో హీరో వచ్చి కాపాడతాడు. పుష్పని తప్పిస్తే వాడు అడవుల్లోకి వెళ్తాడు. అది మీరు చూసారు ఆల్రెడీ గ్లిమ్స్ లాస్ట్ టైం. అడవుల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత అట్లా కేశవ ఎలా అయితే యాంటీ అయ్యాడో నెక్స్ట్ కదా. అప్పుడు ఎందుకు రావు రమేష్ కూడా పుష్పకి యాంటీ అవుతాడు అంటే, సిండికేట్ డబ్బులని వీడు జనాలకు పంచి పెడతాడు. ఊరోళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడానికి, పేరెంటాలు చేయడానికి ఖర్చు పెడతా ఉంటారు, ఫీజులని అదని, హెల్త్ బాగాలేకపోవడం అని. అందుకు రావు రమేష్కి నచ్చదు, సిండికేట్ డబ్బులని దారదత్తం చేస్తున్నాడు. అట్లా తన రీజన్ తంది. ఇట్లా పార్ట్ 3. ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పాను అంటే, పుష్ప అనేది ఆ క్యారెక్టర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్నటువంటి క్యారెక్టర్.
ఆడపిల్లలకి ఏదన్నా అయితే ఓరవడు, పెళ్ళాం అంటే చాలా ప్రేమ, అవునా, తల్లన్న ప్రేమ, కుటుంబం అంటే చాలా ఇష్టం, ఇంటి పేరుకి ఉన్న వాల్యూ చెప్పింది. అండ్ ఆడపిల్లలకి అన్యాయం జరిగిన వాళ్ళ ఇంటి ఆడపిల్లలకి ఏదన్నా అయితే ఎలా ఉగ్ర రూపం దాలుస్తాడు అనేది కూడా చూసాం మనం. సో పుష్పలో నేర్చుకునే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి అది ఫ్యామిలీస్కి, పిల్లలకి, అందరికీ దగ్గరైంది, బాగా దగ్గరైంది. అంటే ఏదో మనలో ఒకడు అన్నట్లుగా అట్లా ఆ సినిమా బాగా లేసింది. అలాంటి బాహుబలి సినిమా ఎందుకు అంత హిట్ అయింది అంటే కూడా అది కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ బాగా తిరిగిన సినిమా అది. భార్య అంటే ఎంత గౌరవం, తల్లంటే ఎంత గౌరవం, నీకు అర్థమైందా? అందుకు పాన్ ఇండియా లెవెల్లో దాని వెయిటేజ్ ఉండింది. ఆ రికార్డ్స్ని పుష్ప బ్రేక్ చేసి 2000 CRకి వెళ్ళింది. ఇలాంటి ఎమోషన్స్నే నువ్వు కూడా పెద్దలో ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే ఒక కమర్షియల్ సినిమా లాగా హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్, ఒక మంచి కమర్షియల్ సినిమా ఉప్పెన లాగా చూసామన్న ఫీలింగ్తో ఉంటుంది. అది పుష్పతో దేన్ని కంపేర్ చేయలేవు, ఎందుకంటే పుష్ప అనేది సినిమా ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీలా, చాలా మెసేజెస్ ఉన్నాయి దాంట్లో, బోల్డ్ అనే మెసేజెస్ ఉన్నాయి. అందుకు అది పాన్ ఇండియా లెవెల్ అందరికీ కనెక్ట్ అయింది మొత్తం. ఇప్పుడు నువ్వు తెలియని రాష్ట్రానికి వెళ్ళినా సరే అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా రానంతమంది జనాలు వచ్చారు, అవునా? అట్లా ఎక్కడికి వెళ్ళినా కనెక్ట్ అవుతూ ఉంటారు, వేరే లాంగ్వేజ్లో నువ్వు వేసినా సరే కనెక్ట్ అవుతూ ఉంటారు, సేమ్ బాహుబలి లాగా. అట్లా ఆ వెయిటేజ్ ఉండాలి కదా. అదే వెయిటేజ్ కనుక నిజంగా గురువు తగ్గ శిష్యుడు నువ్వు అన్నావు కదా, గురువుని మించిన శిష్యుడు అవుతాడు అన్నావు కదా, అట్లాగే అదే బరువైన కథ రాసుకుంటే పెద్ద కూడా హిట్. ఇప్పుడు మొన్న పుష్పకి మెగా ఫ్యాన్స్ యాంటీ ఉన్నారు, ఇప్పుడు పెద్దకి మెగా ఫ్యాన్స్ టన్ సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మొన్నటికి మొన్న మనం ఒక అల్లు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ గారు అంటే రామ్ చరణ్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయిన టైంలో వాళ్ళు కలిశారు. ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీ ఒకటి అయిందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పెద్దకి ఒక రకంగా సపోర్ట్ ఏర్పడనున్నట్టు తెలుస్తుంది కదా బన్నీ ఫ్యాన్స్ నుంచి. ఉంటుందంటారా 100% సపోర్ట్? ఏమో నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. ఒకరు సపోర్ట్ చేసినంత మాత్రాన సినిమాలు హిట్లు అవ్వవు, ఒకరు చేయనంత మాత్రాన ఫ్లాప్లు అవ్వవు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఆ స్క్రిప్ట్ మీద, కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యాన్స్ వల్లే సినిమాలు హిట్ అవుతాయంటే ప్రతి హీరో సినిమాలు హిట్ అయిపోవాలి, పెద్ద పెద్ద హిట్లు అవ్వాలి, అట్లా ఉండట్లే కదా. కొన్ని సినిమాలు ఫస్ట్ డే సెకండ్ డేలు ఫ్లాప్ అవుతున్నాయి, మరి ఎలా? సో ఫ్యాన్స్ ఇంపాక్ట్ ఎప్పుడూ ఉండదు సినిమా పైన, ఆ స్టోరీ మీద ఆధారపడి ఉంటుంది. బాగుంటే చూస్తూనే ఉంటారు. సుకుమార్ చరణ్తో ఒకటేదో స్టార్ట్ చేస్తున్నాడని ఒకటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది మైత్రి మూవీ మేకర్స్. అదేదో కౌబాయ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది అంటున్నారు, రకరకాల స్పెక్యులేషన్స్. అది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అది పుష్ప తరహా ఆ టైప్ ఉంటుందా? కౌబాయ్ నువ్వే అన్నావు కదా, టక్కర్ దొంగ టైప్లో ఉంటుంది అంతే. కౌబాయ్ సినిమాలు తెలుగులో రాలేదు కదా మా, ఆఫ్టర్ లాంగ్ టైం టక్కర్ దొంగ మహేష్ ఇప్పుడు మళ్ళీ లేవే ఈ మధ్య కాలంలో. ట్రెజర్ హంట్ టైప్ లేవు. రాజమౌళి గారిది కూడా అట్ కైండ్ ఆఫ్ అన్నట్లుగా ఇంకా రాలేదు కదా. అదేలే, ఇప్పుడైతే లేవు ప్రెసెంట్ యాజ్ యూజువల్గా. వస్తే అదొకటి అవుతుంది, సుకుమార్ టచ్ చేసిన మంచి కాన్సెప్ట్ అవుతుంది అట్లా. అండ్ ఈయన ఆల్రెడీ మగధీరాలో ఆ టైప్ ఆఫ్ గెటప్లు వేసి ఉన్నాడు కాబట్టి హార్స్ రైడింగ్ ఇవన్నీ చూపించాడు కదా మగధీరాలో. సో ఇప్పుడు కౌబాయ్ అంటే ఖచ్చితంగా నీకు హార్స్ రైడింగ్లే ఎక్కువ ఉంటాయి, ఆ లెదర్ గెటప్స్ ఇవన్నీ సూట్ అవుతుంది ఇతనికి కూడా, ఆల్రెడీ చేసి ఉన్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.